హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 64 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,344 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 24 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,356 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 64 పాయింట్స్ డ్రాప్ అయ్యి 44,861 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ లో నిఫ్టీ రిలేటెడ్ గా ఈ రేంజ్ ని ఎంత మంది గమనించారు? ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రీవియస్ గా అనుకుంటున్న ఇంపార్టెంట్ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అవడం, అగైన్ సపోర్ట్ దగ్గర నుంచి అండ్ అగైన్ ర్యాలీ అవుతూ వస్తున్న అనదర్ ఫాల్ లో కూడా సపోర్ట్ దగ్గర స్టేబుల్ అవుతూ మార్కెట్ లో ఒక 100 పాయింట్ రేంజ్ కనిపించింది కదా నిఫ్టీ రిలేటెడ్ గా. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ఆల్మోస్ట్ 11:30 తర్వాత ఉంటున్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే రేంజ్ బౌండ్ యాక్టివిటీగా ఆఫ్టర్ 11:30 నుంచి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి యాక్టివిటీ కనిపించింది. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి డైరెక్షనల్ గా వోలటైల్ గా ఇవాళ మార్కెట్ లో మూవ్ అవ్వలేదు. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ అయిపోయాక నేను డ్రా చేసి చెప్తున్న లెవెల్స్ కాదు. మీకు ఇదే సేమ్ లెవెల్స్ మీకు మల్టిపుల్ డేస్ నుంచి మన ఛానల్ వీడియోస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా ఇలా వీడియోస్ లో చెప్తూ ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా త్రూ ఇమేజెస్ ఈ అప్డేట్స్ ని అందించే ప్రయత్నం చేస్తున్నా. సో కాబట్టి మీకు ఇవి వర్క్ అవుతున్నాయి, మంచిగా యూజ్ ఉంది వీటి ద్వారా అని అనుకుంటున్నప్పుడు, ఏదైనా డైరెక్షనల్ గా ట్రేడ్ తీసుకుంటున్నారు, ఏదైనా యాక్టివిటీ తీసుకుంటున్నా, ఈ లెవెల్స్ ని కూడా మీ స్టడీకి యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, ఇక మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే రిలేటెడ్ గా మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మార్కెట్ ఫామ్ చేసిన లో 19,300. ఈవెన్ ఇవాళ కూడా ఓవరాల్ మార్కెట్ పరంగా నెగటివిటీ ఉంటున్న 19,300 మార్క్ ని నిఫ్టీ అయితే బ్రేక్ చేయలేదు. ఎస్, బ్రేక్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ నిఫ్టీ 24 పాయింట్స్ పెరిగింది అనుకుంటున్నాం కదా, కానీ కేవలం రిలయన్స్ స్టాక్ ఇవాళ పెరగడం కారణంగా నిఫ్టీకి 78 పాయింట్స్ పాజిటివ్ గా కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో ఒకవేళ రిలయన్స్ ఇవాళ న్యూట్రల్ లో క్లోజ్ అయినా నిఫ్టీ ఒక 53 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అవ్వాల్సి ఉంది. సో ఇఫ్ అది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకున్న 19,300 మార్క్ వరకు ఇవాళ నిఫ్టీ ఫాల్ అయ్యేదేమో. సో కాబట్టి ఫ్రైడే లోని ఇవాళ నిఫ్టీ బ్రేక్ చేస్తున్నట్లు కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఎప్పుడైతే 19,500 దగ్గర నిఫ్టీ ఉందో ఆ టైంలో ఓవరాల్ మార్కెట్ పరంగా బులిష్ వ్యూ తోనే ఉన్నాను. నేనేం పడింది కాబట్టి బేరిష్ వ్యూ అనట్లేదు. ఓవరాల్ మార్కెట్ వ్యూ బులిష్. బట్ ఇక్కడ ఉంటున్న లాంగ్స్ యాక్టివిటీ 1,50,000 దగ్గరగా కాంట్రాక్ట్స్, లాంగ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అది నేను రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు చూడలేదు. సో ఈ డేటా జూలై 1st వరకు ఉంటున్న డేటా. సో జూలై 1st ఆ టైం కి 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా లాంగ్ సైడ్ బిల్డ్ అవడమే జనవరి 2020 నుంచి ఎప్పుడు జరగలేదు. అలాంటిది రీసెంట్ టైమ్స్ లో 1 lakh కాదు 1,50,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ లాంగ్ సైడ్ బిల్డ్ అవుతుండడం ఎక్స్ట్రీమ్ బులిష్నెస్ లో ఉంది. అండ్ ఈవెన్ మార్కెట్ 19,500 దగ్గర సైకలాజికల్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి వెరీ షార్ట్ టర్మ్ ఆర్ ఇంట్రాడే లో ప్లే చేస్తున్న వాళ్ళు లాంగ్ సైడ్ ఉండడానికి దీనికంటే బెటర్ ప్లేస్ మార్కెట్ ఫాలో అవుతూ 19,250 to 19,300 ఈ జోన్ కు వచ్చి రివర్సల్ తీసుకుంటున్నప్పుడు ఇదొక మంచి రిస్క్ రివార్డ్ జోన్ గా ఉంటుంది అనుకున్నాను. ఇది ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే 19,300 దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చి స్టేబుల్ అవుతుంది. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో 1,50,000 లాంగ్ కాంట్రాక్ట్స్ వరకు వెళ్ళిన మార్కెట్ ఒక ఎక్స్ట్రీమ్ బులిష్ యాక్టివిటీ ప్రెసెంట్ కూల్ అయి ఆల్మోస్ట్ 92,000 దగ్గరగా లాంగ్ కాంట్రాక్ట్స్ కి ప్రెసెంట్ డేటా అయితే కనిపిస్తుంది. సో లాంగ్ కాంట్రాక్ట్స్ డేటా ఎక్స్ట్రీమ్ బులిష్ యాక్టివిటీ కూల్ అయింది. బట్ మార్కెట్ పెద్దగా ఫాలో అవ్వలేదు. హైస్ నుంచి నియర్లీ 150 పాయింట్స్ మాత్రమే ఫాలో అయింది. సరే, ఇలా ఫాలో అవడానికి బ్యాక్ కూడా జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కాదు, గ్లోబల్ గా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫ్రైడేకి ముందు రోజు మనకి ఏడీపీ ప్రైవేట్ జాబ్స్ డేటా అప్డేట్ అయింది. అది యుఎస్ లో ఉంటున్న ప్రైవేట్ జాబ్స్ డేటా. 2,20,000 జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే సుమారు 5 లక్షల దగ్గరగా జాబ్స్ యాడ్ అయ్యాయి. అంత ఎక్స్ట్రీమ్ గా జాబ్స్ యాడ్ అవుతాయి, ఎకానమీ అంత బాగుంటే మరి ఫెడ్ వాళ్ళు జూలై 26th ఇచ్చే అప్డేట్ లో వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేస్తారు, వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నమే చేస్తారని మార్కెట్ లో ఫాల్ కనిపించింది. అండ్ రీసెంట్ ఫ్రైడే గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న జాబ్స్ డేటాలో కూడా యాక్చువల్లీ ఫస్ట్ వస్తున్న జాబ్స్ డేటా మార్కెట్ ని పాజిటివ్ గానే సర్ప్రైజ్ చేసింది. కాబట్టి మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 150 పాయింట్ దగ్గరగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి ఫ్రైడే వస్తున్న జాబ్స్ డేటాకి. బికాస్ జాబ్స్ అనుకున్న దానికంటే తక్కువే వచ్చాయి. సో ఓకే, ఇది ఫెడ్ వాళ్ళపై ప్రెషర్ పెడుతుంది అనుకుంటే వేజెస్ రిలేటెడ్ గా వస్తున్న డేటా ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సాలరీస్ 4.4% పెరిగాయనేసరికి జాబ్స్ అనుకున్న దానికంటే తక్కువ వస్తున్నా సాలరీస్ అనుకున్న దానికంటే ఎక్కువ పెరుగుతుంటే అది ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ అవుతుందని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలతో 150 పాయింట్స్ పెరిగిన యుఎస్ మార్కెట్ కాస్త అక్కడి నుంచి ఆ టాప్ నుంచి నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవుతూ ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో నెగటివ్ ఎన్విరాన్మెంట్ ని మెయింటైన్ చేసింది అగైన్ ఫ్రైడే. దీంతోనే ఇవాళ మన మార్కెట్స్ లో కూడా కొంత సబ్డ్యూడ్ గా లైక్ కొంత నెగటివ్ గా మార్కెట్స్ యాక్ట్ అయ్యాయి. అండ్ ఇంకొక ఎలిమెంట్ కూడా మీరు గమనిస్తే ఇవాళ ఐటీ స్టాక్స్ అన్ని కూడా మోస్ట్లీ రెడ్ లోనే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ ఒక రిజల్ట్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. TCS 12th వస్తాయి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 12th అండ్ విప్రో 13th, ఇన్ఫోసిస్ 20 ఈ మంత్ లో రాబోతున్నాయి. కాబట్టి నెంబర్స్ మోస్ట్లీ ఆ నెంబర్స్ ప్రీవియస్ గా ఉంటున్న ఎస్టిమేట్స్ అన్నిటి ప్రకారం కూడా ఈసారి వీక్ గానే ఉంటాయి. ఈసారి కాదు నెక్స్ట్ క్వార్టర్ కూడా వీక్ గానే ఉంటాయని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. కాబట్టి ముందుగానే కొంత సెల్లింగ్ సెంటిమెంట్ ఆర్ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నట్లయితే అర్థం అవుతుంది. నెక్స్ట్ FIS ఒక యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వీక్ ఆఫ్
జూన్ మొత్తంలో కూడా 9,000 crores దగ్గరగా FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది FIS ఒక FNO యాక్టివిటీ గురించి. ఈ ఫ్రైడే డేటాని మీరు గమనించారంటే FIS కి సంబంధించి ఇండెక్స్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, అందులో 975 crores కి సంబంధించిన షార్ట్ పొజిషన్స్ ని బిల్డ్ చేశారు. బాగా గమనించండి, ఇండెక్స్ ఫ్యూచర్స్ లో 975 crores కి సంబంధించిన ఫ్యూచర్స్ ని షార్ట్ చేశారు. నెట్ షార్ట్ అది. స్టాక్ ఫ్యూచర్స్ కి వచ్చేసరికి 2300 crores కి సంబంధించిన ఫ్యూచర్స్ ని షార్ట్ చేశారు. బట్ ఆప్షన్ సైడ్ వచ్చేసరికి 31,491 crores విలువ చేసే ఆప్షన్స్ ని బై చేశారు. సో స్టాక్స్ ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో వెరీ హ్యూజ్ క్వాంటిటీస్ కాదు, మైల్డ్ గా నెగిటివ్ గా ఉంటూ ఆప్షన్ సైడ్ మాత్రం ఒక బిగ్ క్వాంటిటీస్ లో బయింగ్ సైడ్ వాళ్ళు రావడం జరిగింది. సరే ఎక్కడ బై చేశారు? బికాస్ 32,491 crores నెట్ బయింగ్ ఆప్షన్ సైడ్ కనిపిస్తుంటే అది ఇండెక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం. అందులో నిఫ్టీ పరంగా 35,400 crores దగ్గరగా వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 4,285 crores దగ్గరగా నెట్ షార్ట్ సైడ్ వాళ్ళు ఉంటున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ వాళ్ళు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ ఫర్దర్ ఆప్షన్ డేటాని కూడా రైటింగ్ ఎంత, ఫ్రెష్ షార్ట్స్ అన్ని బిల్డ్ అయ్యాయి, ఎంత ప్రీవియస్ షార్ట్స్ అన్కవర్ అయ్యాయి, వీటన్నిటిని డేటాని అనాలిసిస్ చేస్తున్నప్పుడు FIS ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందనే ఒక సెంటిమెంట్ తోనే FNO లో పర్టికులర్ గా ఆప్షన్స్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీని చేస్తున్నారు. బయింగ్ అండ్ పుట్ రైటింగ్ మొత్తాన్ని కంబైన్ చేస్తూ చెప్తున్న డేటా. సో ఇదంతా చెప్తున్నది విన్నాక సో అయితే ఖచ్చితంగా రేపటి నుంచి మార్కెట్ పెరిగిపోతుందని బై సైడ్ ఎవరైనా కాల్స్ కానీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్న వాళ్ళకి FIS అనుకున్న ప్రతిసారి మార్కెట్ జరిగిపోదు. FIS నష్టాల్లోకి వెళ్తూ వాళ్ళు ప్రీవియస్ గా చేసిన పొజిషన్స్ ని కూడా స్క్వేర్ ఆఫ్ చేసిన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జస్ట్ నేను డేటాని మాత్రమే ఇంటర్ప్రిటేట్ చేసి చెప్తున్నాను. FIS ఎటు చూస్తున్నారు, ఓవరాల్ మార్కెట్ లో ఫండ్స్ ఎటు ఫ్లో అవుతున్నాయి, మార్కెట్ లో ఉంటున్న డేటా మనకి ఏం చెప్తుంది అనేది మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఉంటున్న డేటా బులిష్ గానే ఉంది అండ్ FIS ఒక యాక్టివిటీ బులిష్ గానే ఉంది. బట్ మార్కెట్ వీటన్నిటికీ అగైనెస్ట్ గా మూవ్ అవడానికి కూడా 100% ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను చెప్తున్న డేటా మీ మైండ్ ని కానీ ఆర్ మీ వ్యూ ని కానీ టూ మచ్ బులిష్ గా తీసుకువెళ్తూ దీన్ని బట్టి మీరు యాక్ట్ చేద్దాం అనుకుంటే ఎంత డేటా మనం అనాలిసిస్ చేస్తున్నా అదొక వ్యూ ఫార్మ్ చేసుకోవడానికి. బట్ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆర్ పొజిషన్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం మన సెటప్ అండ్ రిస్క్ రివార్డ్ ఈ రెండింటిని మనం నెగ్లెక్ట్ చేస్తే జస్ట్ బికాస్ ఆఫ్ డేటా మనం అలా బ్లైండ్ గా ట్రేడ్స్ తీసుకుంటే 1-2 సార్లు మనం సక్సెస్ అయినా దాంట్లో వచ్చే ప్రాఫిట్ కంటే ఫెయిల్యూర్ అయిన టైం వచ్చే లాసే చాలా పెద్దదిగా ఉంటది. కాబట్టి జస్ట్ డేటాని ఒక పాయింట్ లా మాత్రమే చూడండి. ఇదే ట్రేడ్ కి ఒక మెయిన్ బేస్ గా బిల్డ్ చేయొద్దు. అండ్ ఇతర ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ప్రైస్లు పెరుగుతున్నాయి. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 4% దగ్గరగా క్రూడ్ ఆయిల్ పెరిగింది. బట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 15 days బిఫోర్ మాన్సూన్స్ ఇండియాలో సరిగా లేవనే పదం నుంచి మీన్స్ డెఫిసిట్ నుంచి ఇప్పుడు సర్ప్లస్ కి మాన్సూన్స్ వచ్చాయి. ఎస్, నార్త్ సైడ్ రీజియన్స్ లో కొన్ని వరదలు అండ్ కొన్ని అనుకోని విధంగా జరుగుతున్న పరిస్థితులు బాధ కలిగిస్తున్న ఓవరాల్ ఇండియాలో మాన్సూన్స్ అనుకున్న దానికంటే బెటర్ గానే ప్రెసెంట్ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఓవరాల్ మార్కెట్ పరంగా లీడ్ చేయబోతున్నది అయితే యుఎస్ ఫెడ్ వాళ్ళ అప్డేట్ అండ్ మార్కెట్ లో రాబోతున్న రిజల్ట్స్. పర్టికులర్ గా TCS నెంబర్స్ తో స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళు ఎలా అప్డేట్ చేస్తారు? మార్కెట్ అయితే నెగిటివ్ గానే అనుకుంటుంది. సో రిజల్ట్స్ రాకముందే అంత పెద్ద రిజల్ట్స్ ఉండవాలి అనుకుని నెగిటివ్ గానే అనుకుంటుంది. కాబట్టి వీళ్ళు ఏ మాత్రం కొంత పాజిటివ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేయగలిగినా అది IT స్టాక్స్ లో మంచి మూన్ తీసుకొస్తుంది. ఆర్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికంటే ఇంకా వీక్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటే అది స్టాక్స్ పరంగా అనదర్ సెల్లింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుందనే విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ మార్కెట్స్ పరంగా మా వ్యూ ఓవరాల్ గా నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. 19,250 to 19,300 ఈ మార్క్ ఇంట్రాడే లో బ్రేక్ చేసిన ఓవరాల్ క్లోజింగ్ టైం కి మార్క్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతూ ఉంటేనే మార్కెట్ లో బులిష్నెస్ ఫర్దర్ గా కంటిన్యూ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అలానే ఈ మార్క్ బిలో క్లోజ్ అయితే వ్యూ ని చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. 18,800 నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే బ్రేక్ ఇంట్రాడే లో సస్టైన్ అయినా క్లోజ్ అయినా నా వ్యూ ని చేంజ్ చేసుకుంటాను. ఫ్రమ్ బులిష్ టు బెరిష్ టిల్ దెన్ నేను ఓవరాల్ మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. బట్ 19,250 బ్రేక్ అయి బిలో సస్టైన్ అయితే మాత్రం నేను బెరిష్ సైడ్ ఏం పొజిషన్స్ తీసుకోను, అలానే బులిష్ సైడ్ కూడా నేను పొజిషన్స్ ని తీసుకోను. నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ఇప్పుడు చెప్పాలంటే దగ్గరగా అక్కడే ట్రేడ్ అవుతుంది. నియర్ టు 19,300 to 19,250 ఆ లెవెల్ స్టెబిలైజ్ అవుతుంటేనే ఫర్దర్ గా మనకి మంచి మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బిలో 250 నేను మార్కెట్ లో బులిష్ ఆర్ బెరిష్ ఏ యాక్టివిటీ తీసుకోను. బట్ బిలో 18,800 మార్కెట్ లో బెరిష్ సైడ్ వ్యూ తీసుకోవడానికి నా ఎగ్జిస్టింగ్ ఉన్న బులిష్ వ్యూ ని చేంజ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. దీని గురించి ఒక క్విక్ బ్యాక్ డ్రాప్ ని మాట్లాడుకుంటే ఆదాని గ్రూప్ వాళ్ళపై హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణలో ఎంత వాస్తవం ఉందనేది 2 నెలల లోపు తేల్చాలనేలా ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళని అండ్ సెబీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమని సుప్రీంకోర్టు వాళ్ళు చాలా నెలల క్రితం తీర్పునిచ్చారు. అండ్ ఆ సుప్రీంకోర్టు టైం కి లోబడి ఆ 2 నెలలకి లోబడి ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు వాళ్ళ తుది నివేదికని ఫైనల్ రిపోర్ట్ ని సుప్రీంకోర్టు కి సబ్మిట్ చేయడం జరిగింది. అలా సబ్మిట్ చేసిన దాంట్లో ఆదాని వాళ్ళు ఎటువంటి బిగ్ మిస్టేక్స్ చేయలేదని వాళ్ళ రిలేటెడ్ గా మా
మాకు అన్ని నెగిటివ్స్ కనిపించట్లేదనేలా ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు వర్డిక్ట్ ఇస్తూ ఉండడం, ఆ టైంలో అదాని స్టాక్స్ అన్నిట్లో కూడా చాలా మంచి ర్యాలీ కనిపించింది. కానీ సెబీ వాళ్ళు మాత్రం మేము అంత ఈజీగా మా రిపోర్ట్ ని ఇచ్చేయలేం, మాకు టైం కావాలి, ఒక 6 నెలల గడువు కావాలని అడిగారు. దానికి సుప్రీంకోర్టు 6 నెలల గడువు కాదు, ఆగస్టు 14th వరకు మేము మీకు టైం ఇస్తామని చెప్పారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. అండ్ ఆగస్టు 14th సెబీ వాళ్ళు వాళ్ళ నివేదికని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి. ఎంతవరకు దర్యాప్తు జరుగుతుందన్న ఒక నివేదికని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి. కానీ ఇవాళ మీరు చూస్తే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సెబీ వాళ్ళు 41 పేజ్ అఫిడవిట్ ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. అదాని అండ్ హిండెన్బర్గ్ కేసు రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మరి ఆగస్టు 14th వరకు టైం ఉంది. ఇంత సడన్ గా సబ్మిట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏ ఉంది? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సెబీ వాళ్ళు చేస్తున్న దర్యాప్తు ఆర్ సెబీ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ గా ఫైల్ చేస్తున్న అఫిడవిట్ కాదు. ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు ఏ నివేదికనైతే ఇచ్చారో ఆ నివేదిక రిలేటెడ్ గా సెబీ వాళ్ళ వ్యూని, వాళ్ళ సైడ్ నుంచి చూస్తున్న అప్రోచ్ ని ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ పై వాళ్ళకుంటున్న వ్యూని షేర్ చేస్తున్నది ఆ 41 పేజ్ అఫిడవిట్ లో. బట్ ఎస్ ఇది కూడా ఇంపార్టెంటే, బికాస్ అదాని వాళ్ళు ఎటువంటి పెద్ద మిస్టేక్ చేయలేదనేలా ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ని అందించారు. మరి ఆ రిపోర్ట్ పై ఒకవేళ సెబీ వాళ్ళు విభేదిస్తుంటే, లేదు అదాని వాళ్ళు మిస్టేక్ చేశారని విభేదిస్తుంటే, దెన్ అది అదాని గ్రూప్ స్టాక్స్ కి నెగిటివ్. లేదు వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే, మా ఇన్వెస్టిగేషన్ లో కూడా అలాంటి ఇన్వెస్టిగేషన్ సైడే మా కేసు కూడా మూవ్ అవుతుందనేలా వాళ్ళ రిపోర్ట్ ని వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే, సెబీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే అది ఫర్దర్ పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఏదనేది ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళ రిపోర్ట్ పై సెబీ వాళ్ళ వ్యూ ఏంటనేది రేపటి రోజు సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన సైన్ డిఎల్ఎం ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఐపీఓ ప్రైస్ 265 అండ్ లిస్ట్ అయిన ప్రైస్ 403. నియర్లీ 52% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ స్టాక్ లిస్ట్ అయి క్లోజింగ్ టైం కి నియర్లీ 58% వరకు మూవ్ అయి నియర్లీ 60% లిస్టింగ్ డే గెయిన్స్ ని ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి రివార్డ్ చేసింది. గ్రే మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ ని బట్టి ఆల్మోస్ట్ 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయనే ఒక ప్రాబబిలిటీ నుంచి నియర్లీ 52% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ కనిపిస్తుండడం మార్కెట్ లో ఎంత బులిష్ యాక్టివిటీ ఉందనేది ఐపీఓ ద్వారా కూడా అర్థమవుతుంది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ కి అగైనెస్ట్ గా కొంత నెగిటివ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కొన్ని వీక్స్ బ్యాక్ సెబీ వాళ్ళు ప్రెసెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ని లీడ్ చేస్తున్న పునీత్ గోయింకా గారు అండ్ తన ఫాదర్ అయిన ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ అయిన సుభాష్ చంద్ర గారిని, వీళ్ళిద్దరిని కూడా మార్కెట్ లో లిస్ట్ అయిన ఏ కంపెనీస్ లో కూడా టాప్ పొజిషన్స్ ని హోల్డ్ చేయడానికి వాళ్ళు అర్హులు కాదనేలా, వాళ్ళ పొజిషన్స్ ని ఫ్యూచర్ లో ఏ కంపెనీస్ లో కూడా హోల్డ్ చేయకూడదనేలా వాళ్ళపై బ్యాన్ ని విధించడం జరిగింది. దీనికి అగైనెస్ట్ గా పునీత్ గోయింకా గారు అండ్ సుభాష్ చంద్ర గారు ఇద్దరు కూడా ఎస్ఏటి సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లారు సెబీ ఆర్డర్ కి అగైనెస్ట్ గా. అండ్ ఇప్పుడు ఎస్ఐటి ఈ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి చూస్తున్న అప్డేట్ ప్రకారం సెబీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే మీ ఇద్దరిని టాప్ పొజిషన్స్ లో ఉండకూడదు అని చెప్తున్నారో అది మేము పక్కన పెట్టలేమని, మీన్స్ దానిపై మేము స్టే విధించలేమని, మీరు ఏదున్నా అది సెబీతోనే తేల్చుకోండి. నెక్స్ట్ 2 వారాల్లోపు సెబీ వాళ్ళ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తూ ఒక రిప్లై పెట్టండి సెబీ వాళ్ళకనేలా సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ వాళ్ళు అప్డేట్ చేశారు. సో సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ వస్తుందేమో, సెబీ వాళ్ళ ఆర్డర్ ని స్టే పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే సెబీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ సాట్ వాళ్ళు కూడా తీర్పిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 2% డౌన్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది ఎందుకని రిలయన్స్ స్టాక్ ఇవాళ అంతలా పెరిగింది, రిలయన్స్ చేసిన అప్డేట్స్ ఏంటి అలా పాజిటివ్ గా స్టాక్ పెరగడానికి. సెకండ్ ది రిలయన్స్ తీసుకున్న డెసిషన్ కారణంగా, అంబానీ గారు తీసుకున్న డెసిషన్ కారణంగా కొంతమంది షేర్ హోల్డర్స్ 50 to 60% నష్టపోయారు. ఇదేంటి స్టాక్ పెరిగితే షేర్ హోల్డర్స్ ఎలా నష్టపోయారు, ఇది మాట్లాడుకుందాం. అండ్ ఈ ఒక సినారియోని మైండ్ లో పెట్టుకుంటూ అప్కమింగ్ టైమ్స్ లో మనం చేయకూడని బిగ్ మిస్టేక్ ఏంటి ఇది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ స్టాక్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే ఫిబ్రవరి 2020లో రిలయన్స్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. ఎవరెవరైతే 4 షేర్స్ రిలయన్స్ రీటైల్ అన్లిస్టెడ్ మార్కెట్ లో హోల్డ్ చేస్తుంటారో మీరు కావాలంటే ఆ స్టాక్స్ ని మాకు ఇచ్చేసేయండి, మీకు లిస్ట్ అయిన మార్కెట్ లో ఉన్న రిలయన్స్ షేర్స్ ని మీకు ఇస్తామన్నారు. సో ఫర్ 1 రిలయన్స్ షేర్ 4 షేర్స్ రిలయన్స్ రీటైల్ షేర్స్ ని ఇవ్వమని అడిగారు. కానీ ఆ టైంలో షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు. చాలా తక్కువ ప్రైస్ కి అడిగేస్తున్నారు మా రీటైల్ షేర్స్ ని, అవి మా దగ్గరే పెట్టుకుంటాం, నెక్స్ట్ మీరు మార్కెట్ లో లిస్ట్ చేశాక అప్పుడు మార్కెట్ లో సెల్ చేస్తాం, మాకు ఎలాగో మంచి ప్రైస్ వస్తుందిలే, లిస్టింగ్ టైం కి ఐపీఓ వచ్చినా మంచిగా లిస్ట్ అయ్యి ఆ టైంలో మంచి లాభాలతో ఎగ్జిట్ అవుతాం, మేము ఈ ప్రైస్ కి అయితే ఇవ్వమని. మార్కెట్ లో లిస్ట్ అవ్వక ముందే రిలయన్స్ రీటైల్ లో పనిచేసిన ఎంప్లాయీస్ దగ్గర కొన్ని షేర్స్ ఉంటాయి కదా, వాటిల్ని అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎంప్లాయీస్ సెల్ చేస్తుండడం, వాటిని ఇతర ఇన్వెస్టర్స్ కొనుక్కుంటూ మార్కెట్ లో లిస్ట్ అయ్యే టైం కి మంచిగా లాభాలు సంపాదిద్దామని అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎవరెవరైతే షేర్స్ కొనుంచుకున్నారో వాళ్ళ ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్రమ్ 2020 ఫెబ్ నుంచి ఇప్పటికి చూస్తే నియర్లీ 4 టైమ్స్ ప్రీవియస్ గా ఇచ్చిన ప్రైస్ ని పెంచుతూ ప్రతి షేర్ కి 1350 రూపీస్ మేము ఇస్తాం. ఈసారి అడగట్లేదు మీకు నచ్చితేనే ఇవ్వండి, దానికి మేము డబ్బులు ఇస్తామని ఈసారి అడగట్లేదు. మీకు నచ్చినా నచ్చకపోతున్నా మీ దగ్గర ఉన్న షేర్స్ ని మేము రెడ్యూస్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, దానికి బదులుగా మేము 1350 రూపీస్ పర్ షేర్ ఇస్తామనేసరికి ఇక్కడి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం 2020 ఫిబ్రవరిలో చెప్పిన ప్రైస్ కంటే ఆ టైంలో రిలయన్స్ ఉంటున్న స్టాక్ ప్రైస్ అండ్ ఒక రిలయన్స్ కి 4 రిలయన్స్ రీటైల్ అడిగారు కాబట్టి అప్పటి నుంచి
ఇప్పటికి చూస్తే నియర్లీ 4 టైమ్స్ దగ్గరగా ప్రైస్ ని పెంచి రిలయన్స్ రీటైల్ కి వాల్యుయేషన్ కడుతూ ఉండేసరికి ఈ రిలయన్స్ రీటైల్ అనేది రిలయన్స్ లో భాగమే కదా. అండ్ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా రిలయన్స్ రీటైల్ ని ఇన్ ద లోయెస్ట్ కేస్ 800 నుంచి ఇన్ ద హైయెస్ట్ కేస్ 1050 వరకు మాత్రమే వాల్యూ చేశాయి. అలా చూస్తున్న లోయెస్ట్ కేస్ సినారియో నుంచి చూస్తుంటే మోర్ దెన్ 54% దగ్గరగా రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ ని కన్సిడర్ చేస్తూ ఉండేసరికి ఈ రిలయన్స్ ఒక వాల్యూ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దది నియర్లీ 54% ఎక్కువ ఉంటుందనేసరికి ఇవాళ రిలయన్స్ స్టాక్ రిలేటెడ్ గా వాల్యూ పెరగడం అది మనకి స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయింది. ఇన్ సింపుల్ టర్మ్స్ మార్కెట్ అనుకున్న వాల్యుయేషన్ వేరు రిలయన్స్ రీటైల్ కి నియర్లీ 800 to 1000 ఉంటుందని, కానీ రిలయన్స్ వాళ్ళే మేము ఒక్కొక్క షేర్ ని 1350 పెట్టి కొంటాం అనేసరికి ఓహో అయితే రిలయన్స్ రీటైల్ ఒక వాల్యూ ఎక్కువే, అదే రిలయన్స్ కంపెనీ కాబట్టి మరి రిలయన్స్ షేర్ ప్రైస్ కూడా పెరగాలనే ఇవాళ స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ కనిపించింది. ఇది ఒక పాజిటివ్ అప్డేట్. రెండవది రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవబోతుంది అండ్ అది బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇతర ఎన్బిఎఫ్సి ప్లేయర్స్ కి కాంపిటీషన్ గా ఉంటుంది అని మార్కెట్ లో అఫీషియల్ అప్డేట్స్ ఉన్నాయి కదా. అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని రిలయన్స్ వాళ్ళు ప్రకటించారు. ఎవరెవరైతే రిలయన్స్ షేర్స్ ని వాళ్ళ డిమాట్ అకౌంట్ లో జూలై 20 లోపు హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక షేర్ అనేది అలాట్ అవుతుందని 1:1 లో అలాట్ అవుతుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమర్జర్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తుండడం మార్కెట్ లో ఆ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా వాల్యుయేషన్స్ ని ఒక్కొక్కలా చెప్తే అదొక హ్యూజ్ పొటెన్షియల్ ఉంటున్న బిజినెస్. బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ చూస్తే ఇప్పుడు వచ్చి లిస్ట్ అవుతున్న కంపెనీ ఇండియాలోనే ద టాప్ నెట్వర్క్ కంపెనీ అవుతుంది ఎన్బిఎఫ్సి పరంగా. అండ్ అన్లైక్ ఇతర ఎన్బిఎఫ్సి ప్లేయర్స్ లైక్ ఇతర ఎన్బిఎఫ్సి వాటిని తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ని తీసుకున్నా ఎవరెవరైతే లోన్స్ ఇస్తుంటారో వాళ్ళందరినీ తీసుకున్నా వాళ్ళ ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కొంటూ ఉంటే మేము లోన్ ఇస్తామని ఆ స్టోర్ వాళ్ళని ఒప్పించి వాళ్ళతో టైఅప్ అవ్వాలి. కానీ రిలయన్స్ వాళ్ళకి అవసరమే లేదు, బికాస్ వాళ్ళకే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ఉన్నాయి అండ్ వివిధ స్టోర్స్ రిలయన్స్ అండర్ లో ఉంటున్నాయి. వాళ్ళలో జరుగుతున్న అన్ని బిజినెస్ లు కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఆటోమేటిక్ గా లోన్స్ ని ప్రొవైడ్ చేసే పార్ట్నర్ గా మారిపోతారు. కాబట్టి వీళ్ళకుంటున్న ఎంటైర్ నెట్వర్క్ ని వాడుకుంటూ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక పెద్ద వేలో గ్రో అవుతుంది. ఒక హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉందని మార్కెట్ బిలీవ్ చేస్తునేసరికి దీనికి రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయడం కూడా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దాని కారణంగా కూడా స్టాక్ ప్రైస్ ఇవాళ మనకి ర్యాలీ అయింది. మరి నెగిటివ్ ఏంటి? మీన్స్ కొంతమంది షేర్ హోల్డర్స్ 50 to 60% నష్టపోయారు అంటున్నారు. అది ఎలా నష్టపోయారు ఫ్రెండ్స్? 2020 ఫిబ్రవరిలో రిలయన్స్ వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే ఇప్పుడు 4 టైమ్స్ దగ్గరగా పెంచారు. నియర్లీ 1350 ఇస్తానంటున్నారు రిలయన్స్ రీటైల్ కి. ఇది స్టాక్ పరంగా పాజిటివే. కానీ అన్లిస్టెడ్ మార్కెట్ లో లైక్ రిలయన్స్ రీటైల్ లో పనిచేసిన ఎంప్లాయీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇతర చిన్న ఇన్వెస్టర్స్ కొని పెట్టుకుంటారు కదా. రిలయన్స్ రీటైల్ ఐపీఓగా వస్తే మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు మంచి వాల్యుయేషన్ లో వస్తుంది, నేను హై ప్రైస్ కి అమ్మేస్తానని. అలా రిలయన్స్ రీటైల్ షేర్స్ ని బయట అన్లిస్టెడ్ మార్కెట్ లో 2700 నుంచి 3000 and 3500 రూపీస్ వరకు కూడా బై చేస్తూ సెల్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో 1350 రూపీస్ కి ప్రెసెంట్ ఏదైతే రిలయన్స్ రీటైల్ షేర్స్ ని మేము రద్దు చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ షేర్స్ ని మేము తీసుకొని యాక్చువల్లీ రిడ్యూస్ చేస్తున్నట్లు, తీసుకోవడం కాదు రిడ్యూస్ చేస్తూ మనీని మేము మీకు ఇచ్చేస్తామని చెప్పి రిలయన్స్ వాళ్ళు చెప్తున్న దాంతో అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎవరెవరైతే ఈ షేర్స్ అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో లిస్ట్ అయితే మనం మంచి లాభాలను సంపాదించవచ్చు అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షాక్ అని అనుకోవాలి. బికాస్ 2700 3000 రూపీస్ లో హోల్డ్ చేసిన వాళ్ళకి 1350 రూపీస్ ఇస్తే అది 50 to 60% దగ్గరగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గిస్తుంది. కాబట్టి దీని కారణంగా భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఇలా ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ అయితే చేస్తున్నారు. బట్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. బికాస్ మెజారిటీ ఆఫ్ పోర్షన్ రిలయన్స్ వాళ్ళ దగ్గరే ఉంది. చాలా మినిమం క్వాంటిటీ ఉంది. కాబట్టి అది ఒక బిగ్ వేలో ఇన్వెస్టర్ కమ్యూనిటీకి కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, ఇలా చేయడం ఇల్లీగల్ అంటే ఇలా చేయడం ఇల్లీగల్ కాదు. లైక్ లీగల్ గా అయితే అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ ఇది కరెక్టే. కానీ ఇది ఒక టర్మ్ ఉంటుంది మైనారిటీ షేర్ హోల్డర్స్. సో మైనారిటీ షేర్ హోల్డర్స్ ఒక ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీస్ యాక్ట్ చేస్తుంటాయి. బట్ ఇక్కడ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏదైతే అన్లిస్టెడ్ మార్కెట్ లో వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు ఈ డీల్ కారణంగా ఇంపాక్ట్ అన్నట్లు కనిపిస్తుంది. సో అవుట్ అండ్ అవుట్ ఎంటైర్ అన్లిస్టెడ్ మార్కెట్ లో ఇప్పుడు రిలయన్స్ రీటైల్ షేర్స్ ఒక విలువ ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాత 50 to 60% దగ్గరగా డ్రాప్ అయి ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి భారీ నష్టాలని మిగిల్చింది. ఇప్పుడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే అందరూ చేస్తున్న తప్పు. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన చాలా సార్లు కూడా మేము కామెంట్ సెక్షన్ లో చెప్పాలని ప్రయత్నించింది. చాలా మంది రిలయన్స్ రీటైల్ షేర్స్ ని బయట కొని ఇది ఐపీఓకి వస్తే మంచి లాభానికి అమ్మేయచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు. కానీ రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ రీటైల్ ని కాదు మార్కెట్ లో మోస్ట్ పాసిబుల్ లిస్ట్ చేసేది రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ని. సో రిలయన్స్ రీటైల్ ఒక పేరెంట్ కంపెనీని. సో ఒకవేళ మనం కేవలం రిలయన్స్ రీటైల్ షేర్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఒకవేళ మార్కెట్ లో లిస్ట్ అయితే మనం రిలయన్స్ రీటైల్ షేర్స్ మనం అమ్మడానికి కూడా అవ్వదు. ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ కానీ మార్కెట్ లో వచ్చి లిస్ట్ అయితే రిలయన్స్ రీటైల్ షేర్స్ నిజంగానే మనం హోల్డ్ చేస్తున్నా అది మార్కెట్ లో అమ్మడానికి అవ్వదు.
ఎందుకంటే రిలయన్స్ రీటైల్ ఒక పేరెంట్ కంపెనీ రిలయన్స్ రీటైల్ వెంచర్స్. మీరు ఎక్కడ చూసినా రీసెంట్ అక్విజిషన్స్ అన్నిట్లో కూడా రిలయన్స్ రీటైల్ వెంచర్స్ అక్వైర్డ్ జస్ట్ డైల్ అని, అర్బన్ లాడర్ అని ఇలా ఇతర కంపెనీస్ ని రిలయన్స్ రీటైల్ వెంచర్స్ అక్వైర్ చేస్తుందని వస్తుంది, కానీ రిలయన్స్ రీటైల్ వాళ్ళు అక్వైర్ చేస్తున్నారని రాదు. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటిని అక్వైర్ చేస్తూ ఒక బిగ్ వాల్యుయేషన్ తో ఎక్కువ మల్టిపుల్స్ ని డ్రాగ్ చేయగలిగే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ ని తీసుకొచ్చి లిస్ట్ చేస్తారు. కానీ జస్ట్ రిలయన్స్ రీటైల్ ని ఏవైతే మనకి బయట రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫ్రెష్ అండ్ రిలయన్స్ రిలేటెడ్ గా స్టోర్స్ కనిపిస్తుంటాయో కేవలం ఆ బిజినెస్ ని ఒకటే మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రాబబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి అన్లిస్టెడ్ మార్కెట్ లో స్టాక్స్ ని బై చేయడం, సెల్ చేయడం అక్కడ ఉంటున్న ఈఫోరియా, అక్కడ ఉంటున్న గ్రే మార్కెట్ ని బట్టి జరిగిపోతుంటది. కాబట్టి మోస్ట్ పాసిబుల్ అలాంటి అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా దాని పేరెంట్ కంపెనీని మార్కెట్ లోకి తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేస్తే ఆ కంపెనీ రిలేటెడ్ గా షేర్స్ తో మనం ఏం చేయలేమన్నది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. కాబట్టి తెలియని వాటిలో పర్టికులర్ గా అన్లిస్టెడ్ మార్కెట్ లో బిగినర్స్ అన్నెసరీగా ట్రాప్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, రీసెంట్ టైమ్స్ లో సెమీ కండక్టర్ బిజినెస్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది వేదాంత లిమిటెడ్ అండర్ లో ఉన్నది కాదు కదా. వాళ్ళ ఎంటైర్ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ గా అండ్ ఫాక్స్కాన్ వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళు ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ కంపెనీలో ఉంటున్నది. దానికి వేదాంత లిమిటెడ్ కి ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఆ ఎంటైర్ బిజినెస్ ని లైక్ ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని వేదాంత లిమిటెడ్ లైక్ ఇప్పుడు లిస్ట్ అయిన కంపెనీ అండర్ లోకి తీసుకొస్తున్నారనేలా ఇవాళ మనకి మార్నింగ్ టైమ్స్ లో అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్ లో. సరే, ఇది ఇలా ఉంచితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4 అరౌండ్ మనకు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, ప్రీవియస్ గా వేదాంత వాళ్ళు అండ్ తైవాన్ కి సంబంధించిన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఫాక్స్కాన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక కంపెనీని జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనేలా ఒక టైంలో బిగ్ బజ్ నెలకొంది కదా. ఇప్పుడు అలాంటిది ఏం లేదని ఫాక్స్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ నుంచి బయటకు వస్తున్నట్లు, వేదాంత వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్ ని, ఆ బిజినెస్ ని వాళ్ళు చేయట్లేదనేలా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అంటూ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉంది. సో మరి చూడాలి, ఇది ఒకవేళ నిజం అవుతుంటే, ఇప్పటి వరకు అయితే అఫీషియల్ కాదు, ఒకవేళ నిజం అవుతుంటే వేదాంత వాళ్ళు ఫర్దర్ గా సెమీ కండక్టర్ బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్తారా లేదా, ఒకవేళ తీసుకువెళ్తే ఎవరితో కంబైన్ అయి తీసుకువెళ్తారనేది వేదాంత వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. గ్లాండ్ ఫార్మా వాళ్ళకి మిథనాల్ పాయిజనింగ్ అండ్ యాంటీ ఫ్రీజ్ రిలేటెడ్ గా యాంటీటోడ్ అయిన ఫోమిపిజోల్ ఇంజెక్షన్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉండడం, సో పర్టికులర్ డ్రగ్ ని యుఎస్ లో మీరు మార్కెట్ చేసుకోండి అనేలా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బోర్డ్ మీటింగ్ లో, రీసెంట్ గా జరిగిన బోర్డ్ మీటింగ్ లో 22,000 crores దగ్గరగా ఫండ్స్ ని రైజ్ చేస్తున్నట్లు అండ్ అది రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. రైట్స్ ఇష్యూలో షేర్ హోల్డర్స్ కి ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్ కి షేర్స్ ను అలాట్ చేసి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి డబ్బుల్ని రైజ్ చేస్తారు. అండ్ ఇలా రైజ్ చేసిన డబ్బులతో ఎనర్జీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని చేస్తారని అందులో ఒక బిజినెస్ గురించి అప్డేట్ చేస్తూ సింగపూర్ కి సంబంధించిన సన్ మొబిలిటీ అనే ఒక కంపెనీతో వీళ్ళు టైఅప్ అయి ఒక కంపెనీని, ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఇండియాలో బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ ని చేస్తారనేలా అందులో 50% వాటా వీళ్ళకి, ఐఓసి వాళ్ళకి, అండ్ ఇంకొక 50% వాటా సింగపూర్ కి సంబంధించిన సన్ మొబిలిటీ వాళ్ళకి ఉంటుందనేలా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 15 rupees పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు అండ్ దీనికి రికార్డ్ డేట్ 28th July. సో 15 rupees పర్ షేర్ డివిడెండ్ అంటే ప్రీవియస్ క్లోజ్ అయిన దానికి చూస్తే నియర్ టు 17-18% డివిడెండ్ వీళ్ళు ప్రకటిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 15% ర్యాలీ అయింది. కానీ గుర్తుంచుకోవాలి, ఏదైతే డివిడెండ్ మన బ్యాంక్ అకౌంట్ లో ఫ్యూచర్ లో వస్తుందో దానికి ఎంతైతే వాల్యూ ఉంటుందో, లైక్ 15 rupees అంటున్నారు కదా, ఎక్స్ డేట్ రోజు, ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు అదే 15 rupees స్టాక్ ప్రైస్ లోంచి కూడా మైనస్ అయి వాల్యూ పరంగా మనకి ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. అండ్ అలానే హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు 7 rupees పర్ షేర్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు అండ్ దానికి రికార్డ్ డేట్ July 15th. నెక్స్ట్ స్పెషాలిటీ ప్యాకింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బిజినెస్ చేసే యష్ పక్కా కంపెనీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తుంది. ఈ ప్యాకేజింగ్ కంపెనీ నేమ్ ఇప్పటి వరకు యష్ పక్కాగా ఉంది. ఆ నేమ్ చేంజ్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ నుంచి జస్ట్ పక్కా అనే ఒక నేమ్ తోనే ఇది ట్రేడ్ అవుతుందని అండ్ ఎన్ఎస్సి లో ఈ స్టాక్ 11th July నుంచి ట్రేడ్ అవ్వబోతుందని, అలా రేపటి నుంచి ట్రేడ్ అవ్వబోతుందనేలా వీళ్ళు అప్డేట్స్ చేశారు. యూజువల్ గా బిఎస్సి నుంచి ఎన్ఎస్సి కూడా వీళ్ళు వస్తున్నట్లయితే మంచి లిక్విడిటీ అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంటుంది. బికాస్ ఎన్ఎస్సి లోనే ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు, వాల్యూమ్స్ క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి దీని కారణంగా అడ్వాంటేజ్ ఉంటుందేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ 20% దగ్గరగా పెరిగింది. బట్ యూజువల్ గా ఇంత పెరగాల్సిన నీడ్ లేదు. ఎన్ఎస్సి లోకి లిస్ట్ అవుతుండడం పాజిటివ్, బట్ 20% దగ్గరగా ఇవాళ మేబీ అప్డేట్ ఉండడం యుఫోరియాతో ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకుందాం.
మాట్లాడుకోవాలి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు టైటాన్ రిలేటెడ్ గా ఈక్వల్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 3207 రూపీస్ అంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ డిక్లైన్ కి రీజన్. బికాస్ వాళ్ళు టార్గెట్ ని ఇచ్చారు, ఈక్వల్ వెయిట్ రేటింగ్ ఇచ్చారు అనేది కాదు. ఎందుకు వీళ్ళు స్టాక్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉండదు అనుకుంటున్నారంటే రీసెంట్ టైమ్స్ లో ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో అవన్నీ స్టాక్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయ్యాయని, అండ్ రీసెంట్ క్వార్టర్ రీసెంట్ Q4 లో ఎటువంటి వెడ్డింగ్ డేస్ లేవు కాబట్టి ఆ పర్టికులర్ Q4 రిలేటెడ్ గా ఇప్పుడు రాబోతున్న నెంబర్స్ వస్తాయి కదా లాస్ట్ Q4 రిలేటెడ్ గా, అది పెద్ద సర్ప్రైజ్ చేయదని. అండ్ నెక్స్ట్ Q1 లో కూడా మీన్స్ ఆన్ గోయింగ్ క్వార్టర్ లో కూడా ఈ వెడ్డింగ్ రిలేటెడ్ గా కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి లాస్ట్ క్వార్టర్ అండ్ కరెంట్ క్వార్టర్ ఈ రెండింటి రిలేటెడ్ గా రిజల్ట్స్ లో పెద్ద గ్రోత్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉంటున్న వాల్యుయేషన్స్ కొంత ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి కదా, అన్ని పాజిటివ్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఎక్కువగా గ్రో అయ్యే పాజిటివ్స్ కనిపించట్లేదనేలా వాళ్ళ వ్యూ ని ఈక్వల్ వెయిట్ లో ఉంచుతూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని డౌన్ సైడ్ తీసుకొస్తూ ఉండడం స్టాక్ కరెక్షన్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ టాటా మోటార్స్. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యే లాస్ట్ 30 minutes బిఫోర్ టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ సేల్స్ డేటా JLR సేల్స్ డేటా అప్డేట్ అయింది. అందులో 30% దగ్గరగా హోల్సేల్ సేల్స్ డేటా ఇంప్రూవ్ అవుతుండడం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా ఆల్మోస్ట్ 400 million euros దగ్గరగా వీళ్ళు సంపాదించుకోగలుగుతూ ఉండడం అప్కమింగ్ టైమ్స్ లో టాటా మోటార్స్ గుడ్ ప్రాఫిటబిలిటీ అండ్ గ్రోత్ సెగ్మెంట్ లోకి మూవ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుందని CLSA వాళ్ళ అభిప్రాయపడుతూ అన్ని సెగ్మెంట్స్ లోను వాల్యూమ్స్ లోను మార్జిన్స్ లోను ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లో కూడా ఇంప్రూవ్ అవుతుందని CLSA వాళ్ళు అభిప్రాయపడుతూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని 690 రూపీస్ పర్ షేర్ గా CLSA వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇది గమనించండి, ఊబర్ లో ట్రావెల్ చేశాక ఆ క్యాబ్ డ్రైవర్ వేస్తున్న బిల్ తో వాళ్ళ బ్యాంక్ లో ఉంటున్న బ్యాలెన్స్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న లక్షల కొద్ది ఉంటున్న బ్యాలెన్స్ పోగా 18 లక్షల దగ్గరగా నెగిటివ్ కి వెళ్ళిపోయింది. ఇది ఇండియాలో కాదు, US లో కోస్టారికాలో వాళ్ళ ఒక క్యాబ్ ని బుక్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్ లో దిగి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని చెక్ చేస్తే వాళ్ళకి యాక్చువల్ గా చార్జ్ చేయాల్సిన దానికంటే 600% దగ్గరగా ఎక్కువగా చార్జ్ చేస్తూ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ఊబర్ వాళ్ళు జీరో చేశారని, దీనికి అగైనెస్ట్ గా ఊబర్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం సోషల్ మీడియాలో వాళ్ళ కపుల్ వాళ్ళ స్టోరీని షేర్ చేయడం జరిగింది. యూజువల్ గా మనం ఏదైనా క్యాబ్ ని బుక్ చేసుకుంటున్నప్పుడు అది ఎంత అవుతుందో మనకి చూపిస్తారు, బట్ కొన్ని సందర్భాల్లో మనం క్యాబ్ దిగేశాక ఆ మొత్తం కూడా భారీ మొత్తంలో పెంచే ప్రయత్నం కూడా ఈ క్యాబ్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి. కానీ అలా చేయడం ఇల్లీగల్. ఏదైతే క్యాబ్ తీసుకుంటున్న టైంలో చూపించే ప్రైజింగ్ ఉంటుందో ఆ ప్రైజింగ్ కి నియర్ గానే ఫైనల్ గా వాళ్ళకి వేసే బిల్ ఉండాలి. అండ్ దీనిపై మీరు పోరాడాలంటే మీరు క్యాబ్ బుక్ చేస్తున్న టైంలోనే ఎంతెంత ప్రైస్ ఉందనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుంచి ఫైనల్ టైంలో ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంటే పర్టికులర్ క్యాబ్ కంపెనీకి ఆర్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి స్టార్టింగ్ ఇలా ఉంది, ఇప్పుడేమో ఇలా ఉంది, నాకు ఎందుకు ఇంత వేశారని మనం అడిగినప్పుడు మోస్ట్లీ వాళ్ళు మన ప్రైస్ ని అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మాత్రం మేబీ టెక్నికల్ గ్లిచ్ కారణంగా 600% అధికంగా ఈ ఊబర్ యాప్ వాళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక కొత్త తరహా స్కామ్, అందులో ఇద్దరు ఇంజనీర్స్ దగ్గర నుంచి 43 లక్షల దగ్గరగా స్కామర్స్ దోచుకోవడం జరిగింది. చాలా సింపుల్ అండ్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఎలా డబ్బులు ఎక్స్ట్రాగా ఎర్న్ చేయొచ్చు అని. వీళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడం అండ్ ఆ రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం, స్టార్టింగ్ లో వీళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడానికి కొంత డబ్బులు ఇవ్వడం, తర్వాత టాస్క్ల పేర్లతో మీరు ముందు మాకు ఇంత డబ్బులు కట్టండి, తర్వాత 30 to 50% రిటర్న్స్ వచ్చే టాస్క్లు మీకు ఇస్తూ ఉంటామని ఫస్ట్ కొంత డబ్బులు కట్టడం, తర్వాత గుడ్ రిటర్న్స్ ఇవ్వడం. అండ్ ఇది నమ్మిన వీళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు నియర్లీ 20 లక్షల దగ్గర ఒక ఇంజనీర్, ఇంకొక ఇంజనీర్ 23 లక్షల దగ్గరగా టాస్క్ల ద్వారా భారీగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశతో డిపాజిట్ చేసి మోసపోయారనేలా లేటెస్ట్ గా కూడా మనకి కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి. ఇది అవేర్నెస్ లేకపోవడం అండ్ ఎక్కువ గ్రీడ్ కారణంగా లైక్ 30-40% రిటర్న్ జస్ట్ ఒక్క టాస్క్ తోనే గెలుచుకోవచ్చు అనే కారణంతోనే అసల్ని కూడా కోల్పోతున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఒక మెసేజ్ ద్వారా మీకు ఇలా టాస్క్లు ఇస్తాం, మీరు ఇలా గెలుచుకోవచ్చు, లేదంటే సింపుల్ గా వర్క్ చేస్తే మీరు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకోవచ్చు అని మీతో చెప్తూ ఉంటే అది స్కామ్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇఫ్ ఒకవేళ 19,340 బ్రేక్ అయితే 19,240 అండ్ రెసిస్టెన్స్ 19,440 బ్రేక్ అయితే 19,550 to 570 అదొక ఆల్ టైమ్ హైక్ వెళ్తున్నట్టు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ ఈ సపోర్ట్ రేంజ్ బ్రేక్ అయితే 44,540 అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 45,080 అండ్ మార్కెట్ రేంజ్ 19,000 to 19,700. ఈ 700 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందని పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.